శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం తేదీ 7/2/2026 శనివారం. సూర్యోదయం 6:28 సూర్యాస్తమయం 5:55 తిథి షష్ఠి రాత్రి 2:54 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 2:28 వరకు. వర్జం ఉదయం 9:05 నుండి 10:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:28 నుండి 7:59 వరకు. అమృత కాలం రాత్రి 7:31 నుండి 9:15 వరకు. నేటి విశేషం షష్ఠి శనివారం. శనివారం సందర్భంగా శనీశ్వరుడికి చేసేటటువంటి తైలాభిషేకాలు, నువ్వులతో చేసినటువంటి దానాలు మొదలైనటువంటివన్నీ కూడా శనిగ్రహ సంబంధించిన దోష నివారణ చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. మనకి షష్ఠులు చేస్తూ ఉంటారు. సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కోసం సుబ్రహ్మణ్యాన్ని ప్రీతిగా ఎక్కువగా విశేషంగా ఆరాధన చేయాలంటే షష్ఠులు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. షష్ఠులు కూడా చప్పిడితో మొదలైనటువంటి విధంగానే చేస్తారు. ఆ షష్ఠులు చేయటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వరుడి తాలూకా అనుగ్రహం వల్ల సంతానం కలిగేందుకు గాను షష్ఠి వ్రతాన్ని చేయటం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుని విశేషించి పంచామృతాలు లేదా క్షీరాలతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదు అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి కూడా పూజాదికలు చేయడం వల్ల కూడా సంతానం కలుగుతుంది. సంతానం కలిగినటువంటి వాళ్ళు సంతానం అభివృద్ధి కోసం కూడా ఈ షష్ఠి వ్రతాన్ని ఆచరించడం చాలా ఉత్తమంగా చెప్పబడుతుంది. శనిగ్రహ సంబంధించినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం మీనరాశి, మేషరాశి, కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉన్నది. వాళ్ళు తైలాభిషేకాలు చేసుకోవాలి. ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టం శని ఉన్నటువంటి కారణంగా, సింహరాశి వాళ్ళకి అష్టం శని ఉన్నటువంటి వాళ్ళ కారణంగా మొదలైన రాశి వాళ్ళందరూ కూడా శనీశ్వరుడు తైలాభిషేకాలు చేసుకోవడం వల్ల శాంతి చేకూరుతుంది. తదనుగుణంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే సిద్ధించుకునే అవకాశం ఉంటుంది. అలాగే శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి నల్ల నువ్వులు ఎవరికైనా బ్రాహ్మణులతో దానంగా చేయొచ్చు. దానం ఇచ్చుకోవడానికి అందుబాటులో లేనటువంటి వాళ్ళు కూడా మనకి ఇంట్లోనే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా మట్టి జాగాలోని ఒక 1/4 కేజీ నల్ల నువ్వులు కానీ, తెల్లటి నువ్వుల పప్పు కానీ 1/4 కేజీ తీసుకొని అందులోనే 1/4 కేజీ పంచదార కలిపి ఒక చెంచాడు ఏదైనా మట్టి జాగాలో కనుక వేసినా కూడా వాటిని చాలా జీవులు, చీమలు మొదలైనటువంటి జీవులు తినటం వల్ల కూడా శని సంబంధించినటువంటి దోష నివారణ జరుగుతుంది. తదనుగుణంగా ఆనందంగా ఉండేందుకు కానీ దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. రేపటి రోజు సప్తమి, భాను సప్తమి అంటారు. అందులోని మాఘమాసం కలిసింది. భాను సప్తమి, సప్తమి ఆదివారం కలవటమే విశేషం అనుకుంటే అందులోని మాఘపాదివారం కూడా కలవటం వల్ల రేపటి రోజు సూర్యనారాయణ చేసుకోవలసినటువంటి ఆరాధన ఎంత విశేషమైనటువంటిదో రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.